రైతు పెట్టుకున్న కన్నీరుకు చలించిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు ఆవేదన ప్రచురించిన రాజ్ న్యూస్ కథనానికి కేటీఆర్ స్పందించారు. నష్టపోయిన రైతుకు కేటీఆర్ 50,000 విరాళం అందించారు. పుస్తెల్తాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టెట ముంచరని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కందంపల్లికి చెందిన కౌలు రైతులు నాయని వెంకన్న నాగమణి దంపతులు సంద్రాలపూడు సమీపంలో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మక్క పంట వేశారు. పెట్టుబడి కోసం నాగమణి పుస్తెల్తాడు తాకట్టు పెట్టి గ్రామంలోని మదీనా ట్రేడర్స్లో పయనీర్ కంపెనీకి చెందిన 14 ప్యాకెట్ల మక్క విత్తనాలు కొనుగోలు చేసి విత్తారు. పంట వేసి 45 రోజులు గడుస్తున్నా ఎదగకపోవడమే కాకుండా ఒక్కొక్కటిగా కండ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. అధిక దిగుబడి వస్తాయని చెప్పి విత్తన షాపు యజమాని తమకు నకిలీ మక్క విత్తనాలు అంటగట్టారని నాగమణి పంట చేన్లో విలపించింది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని 1,20,000 కౌలు కట్టామని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. తమకు నష్టపరిహారం అందించాలని, లేకుంటే ఇద్దరం పంట చేన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఏవో రామ్జీ నాయక్ పంటను పరిశీలించారు. పారావేటు తెగులు ఆశించడంతో పంట ఎండిపోయిందని, సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చని సూచించారు. దగ్గర వ్యవసాయం చేస్తాను. మొక్కజొన్న వేసినాం సార్. 14 పిండి కట్టలు తెచ్చినాం. 14 ఆ ప్యాకెట్లు తెచ్చినాం. ఒక్కొక్క పిండి కట్ట 1,300 అన్నాడు, 1,350 అన్నాడు. ఒక్కొక్క ప్యాకెట్ 1,500 అన్నాడు. అయినా సరే 45,000 పోసి తెచ్చినాం సార్. వేసినాం. కూలోళ్ళు, అరక కూళ్ళు ఇవన్నీ నష్టం జరిగింది. మొక్కజొన్న చచ్చిపోతుందని మేము గొడవ పెట్టుకొని గొడవలు బాగా అవుతాట సారు. వీడియో వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి దండం పెడతామయ్యా, ఎట్లయినా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అని మేము అన్నాం. అంటే వాళ్ళు కేకేఆర్ దగ్గర మీకు న్యాయం జరుగుద్ది, మేము మాట్లాడతామని అక్కడ తీసుకెళ్ళిరు. ఆ సార్ మాకు 50,000 వేసిండు. ఆయనకు దండాలు, పదే దండాలు. వీడియో వాళ్ళకు కూడా దండాలు. మమ్మల్ని ఆదుకున్నందుకు సార్ మీరు చల్లగా ఉండాలి సారు.